యెహోవా ఎవడు? యెహోవాను నేనెరగను అని ఫరో మోషే అహరోనుతో అంటాడు. 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల చేత వెట్టి చాకిరి చేయించుకుంటూ వారిని తమకు బానిసలుగా చేసుకొని వారిని పెట్టిన బాధలు ఇంతింత కాదు. వారిని చులకనగా చూడటం, దాంతో వారు పెట్టే మొరను విన్న యెహోవా దేవుడు అక్కడి నుంచి వారిని విడిపించి తీసుకుని రమ్మని ఫరో వద్దకి మోషే అహరోనులను పంపితే, యెహోవా ఎవడు? ఆయనని నేనెరగనని, వాళ్ళని పంపనని తిట్టి వారిని పంపించేస్తాడు. అప్పటి వరకు వారిని భరిస్తూ వారిని ఏమి చేయకుండా ముడుచుకున్న తన హస్తమును తానెవరో చూపించటానికి తన బలమైన హస్తమును చాచడంతో నీరు రక్తంగా మారిపోయింది. రక్తముగా మారిన నీటిలో చచ్చిన చేపల నుంచి కప్పలొచ్చాయి, చచ్చిన కప్పల నుంచి పేలొచ్చాయి, పేలు వల్ల ఈగలొచ్చాయి, ఈగల వలన బాధకరమైన తెగుళ్లు పశువులకు వచ్చాయి. అందరూ దద్దళ్ళ బారిన పడ్డారు. పిడుగులతో పాటు వడగండ్లు పడ్డాయి. వడగండ్ల నుంచి తప్పించుకున్న పంటను మిడతలు తినివేశాయి. వారు ఉన్న ప్రాంతమంతా చిక్క చీకటి కమ్ముకుంది. చివరగా ప్రతి తొలిచూలు సంతానం మృతి చెందాయి. ప్రారంభంలో వీరు కూడా యెహోవా దేవుడు చేసినట్లు చేశారు, కానీ తర్వాత వారి వల్ల కాలేదు. మరియు ప్రతి ఒక్కరిలో భయం కలగడంతో దేవుని బలమైన హస్తము నుండి తమను కాపాడమని, అలాగే తమను దీవించిపోవాలని తమ నగలను ఇచ్చి మరి వారి వద్ద దీవెనలను పొందుకున్నారు. ఆనాడు యెహోవా నెరగని ఫరో చేత ఏ విధంగానైతే ఇశ్రాయేలీలు హింసించబడ్డారో, అదే ఈనాడు కూడా యెహోవా దేవుని నెరగని ఫరో వంటి పాలన వలన తన ప్రజలైన వారు చిత్రహింసలు పడుతుండగా ఇంతవరకు ముడుచుకున్న తన బలమైన హస్తమును చాచేశాడు. తన ప్రజలైన వారిని విడిపించటానికి ఇంతవరకు కని విని ఎరుగని భయంకరమైన కార్యాలను మనం చూడబోతున్నాం. కనుక ఆనాడు తన ప్రజలను ఆయన నడిపించినట్లుగా మనల్ని కూడా నడిపించాలని కోరుకుందాం. ప్రార్థన. తండ్రి, ఫరో వంటి పాలన నుంచి మమ్మల్ని తప్పించి నీ పరిపాలనలో మమ్మల్ని పాలించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ మనవిని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.